హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1165ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను గైస్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. రాక్స్ వర్సెస్ రాజర్ అండ్ గార్ ఫైట్. రాక్స్ రూమ్ మొక్కలైపోవడము ఈ చాప్టర్లో చూస్తాం. బట్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్తే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, హై బటన్ని క్లిక్ చేయండి గైస్. దానివల్ల నా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ఎకోస్. ఇక కవర్ పేజ్లో చూసుకుంటే అక్కడ సీనరీ అనేది చాలా అందంగా ఉంటుంది. రెయిన్బోస్, క్లౌడ్స్, బర్డ్స్, ట్రీస్తో మొత్తం నిండిపోయి ఉంటుంది. అలాగే అక్కడ జ్యూస్ కూడా ఉంటాడు. తనని పిల్లోగా యూజ్ చేసుకొని బేపో తన మీద పడుకుని ఉంటాడు. బట్ బేపో జ్యూస్ని ఎలా అయితే పిల్లోగా యూజ్ చేసుకున్నాడో అలాగేలా బేపోని పిల్లోగా యూజ్ చేసుకొని తన మీద పడుకుని ఉంటాడు. అలాగే వాళ్ళ పక్క ఇంకో పర్సన్ కూడా నిద్రపోతూ ఉంటాడు. అయితే అది ఎవరో కరెక్ట్గా తెలియదు. బట్ తన ఐకి కుట్లు ఉండడం చూసి లూఫీ అనుకుంటున్నా. మీరు ఎవరైనా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక రాక్స్ సడన్గా రాజా అండ్ గార్ మీద అటాక్ చేయడానికి వచ్చాడు కదా. అప్పుడు రాక్స్ లోపల ఏడుస్తూ ప్లీజ్ నన్ను కిల్ చేయండి అని రాజా అండ్ గార్పుని ప్రాధాయపడతాడు. అది గార్పిని రాజాతో ఇలా అడుగుతాడు, నీ కూడా వినిపిస్తుంది కదా. బట్ తన ఫేస్కి తన మాటలకి ఒక రవ్వు కూడా సంబంధం లేదు కదా. తను చాలా వేడిగా బిహేవ్ చేస్తున్నాడని చెప్తాడు. ఇక రాజా తన స్వాడితో రాక్స్ అటాక్ని బ్లాక్ చేస్తే గార్ప్ తన హ్యాండ్కి హాకీ కోట్ వేసుకొని రాక్స్ని ఒక గుద్దుతాడు. బట్ రాక్స్ మాత్రం ఒక్క రవ్వు కూడా కదలడు. అలానే ఉండి ఆ అటాక్ని హోల్డ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన మొత్తం స్ట్రెంత్ని యూజ్ చేసి ఇద్దరిని పూజ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న మౌంటైన్కి తలుకొని ఇద్దరు కింద పడిపోతారు. ఇక్కడ వీళ్ళు ఫైట్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా డెష్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉన్న అందరూ చూసి ఆకాశం స్ప్లిట్ అయిపోతుంది. మనం కనుక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఖచ్చితంగా చనిపోవడం పక్కా అని అక్కడ నుంచి అందరూ పారిపోతూ ఉంటారు. ఇక సిల్వర్ యాక్స్ వాళ్ళ క్రూతో ఒక స్ట్రిప్ని సీల్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదని అని చెప్తే మరి రాక్స్ అని అడిగితే ఇక్కడ నుంచి ప్రాణాలతో ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు, తొందరగా వెళ్ళిపోదాం పదని అని చెప్తాడు. అలాగే షీకి వచ్చి ఇక రాక్స్ పైరేస్తో నాకేం సంబంధం లేదు, నేను రాక్స్ పైరేస్ నుంచి క్విట్ అవుతున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే అక్కడ ఉన్న పైరట్స్ అందరూ ఊడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక షిప్లో ఉన్న మరీన్స్ గార్బికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్తారు. దానికి గార్బ్ మీరు మొరిన్స్ అందరినీ షిప్లోకి ఎక్కించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను సేఫ్గా తిరిగి వస్తానని చెప్తాడు. అలాగే రాజర్కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందని అడిగితే షిప్ దగ్గరికి రైలు గ్రూప్ వచ్చాక వాళ్ళని ఎక్కించుకొని జర్నీని స్టార్ట్ చేసి సముద్రంలో నా కోసం వెయిట్ చేయండి, నేను ఖచ్చితంగా వస్తానని చెప్తాడు. ఆ తర్వాత గార్ప్ రాజర్తో ఇలా అంటాడు, నేను గాడ్ వ్యాలీకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చి నిన్ను రక్షణ పట్టుకోవడానికి, కానీ ఇలా జరుగుతుందని నా కొల్లో కూడా నేను అనుకోలేదని చెప్తాడు. దానికి రాజర్ నేను ఇక్కడికి వచ్చింది సేవింగ్ సేవ్ చేసి ట్రెజర్ని తీసుకెళ్ళడం కోసం వచ్చా. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మన కంట్రోల్లో లేదు, మనం టెంపరీగా ఒక టీమ్గా ఫామ్ అవుదామా అని తన డెసిషన్ చెప్తాడు. దానికి గార్ప్ ఐడియా నాకు కూడా నచ్చింది, రాక్స్ని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం నాకు కూడా నచ్చలేదని చెప్తాడు. ఇక రాక్స్ గార్ప్ మీద అటాక్ చేస్తాడు. బట్ గార్ప్ ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి తన హెడ్ మీద కిక్ చేస్తాడు. దాంతో రాక్స్ అక్కడ ఉన్న మౌంటైన్ మీద పడిపోతూ ఉంటాడు. అప్పుడు గార్ప్ తన లెగ్ని పట్టుకొని రాక్స్ని లిఫ్ట్ చేసి ఆ మౌంటైన్ కేసి కొడతాడు. అప్పుడే రాజర్ తన స్వాడ్తో రాక్స్ మీద అటాక్ చేస్తాడు. అది రైలు చూసి మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేంత వరకు రాజర్ ఫైట్ చేయడం స్టాప్ చేయడం చెప్తాడు. అప్పుడే వాళ్ళ గ్రూప్ దగ్గరికి గ్లోరోషా వచ్చి నేను కూడా మీతో రావచ్చా అని గబ్బాని అడుగుతుంది. ఇంకో పక్క బిగ్ మంక్ ఐడియాతో నువ్వు నా నుంచి డెవిల్ ఫ్రూట్ని తీసుకున్నందుకు నాకు లైఫ్ లాంగ్ బాకీ ఉన్నావు, ఏదో ఒక రోజు నాకు తిరిగి చెల్లించాలని చెప్తాడు. బట్ కైడో స్టూపిడ్గా మాట్లాడొద్దు, నేను డిఫీట్ చేసి డెవిల్ ఫ్రూట్ని తీసుకున్నా. ఇక నెక్స్ట్ నేను ఒక క్రూని ఫామ్ చేస్తా చూడని చెప్తాడు. అప్పుడే బిగ్ మా హస్బెండ్ వచ్చి అక్కడేం చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ట్రెజర్ని లోడ్ చేయి వెళ్ళిపోదామని చెప్తాడు. అప్పుడు బిగ్ మా ఒక రోజు నీ దగ్గరికి వచ్చి నాకు బాకీ ఉన్నది కలెక్ట్ చేసుకోవడానికి వస్తా, రెడీగా ఉండమని చెప్తాడు. దానికి కైడో ఆ రోజే వస్తే నేను క్రచ్ చేసి పారేస్తా అని చెప్తాడు. ఇక ఫైట్లోకి వస్తే గార్ప్ అండ్ రాజర్ని ఇద్దరిని కూడా రాక్స్ ఇంజూరీ చేయడం చూసుకోవచ్చు. ఇంకో పక్క ఒక అన్నోన్ పర్సన్ వైట్ బేర్డ్తో ఇలా అంటాడు, ఆ మౌంటైన్ బ్రేక్ చేసింది నువ్వే కదా వైట్ బేర్డ్, చూస్తుంటే రాక్రో వచ్చి బ్రేక్ అయ్యేలా ఉంది, నా పేరు వచ్చే గ్రహం అని చెప్తాడు. ఇక్కడ తనని చూసుకుంటే అచ్చుకుద్దినట్టు మార్కులో ఉన్నాడు, తన ఫాదర్ అనుకుంటా. చూస్తుంటే తనది మార్కుది సేమ్ డబుల్ ఫ్రూట్ ఏమో. ఇక గ్రహం వైట్ బేర్డ్తో నేను నీకు పెద్ద ఫ్యాన్ని, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి నీకు షిప్ కావాలి కదా, నాతో జాయిన్ అమ్మని అడుగుతాడు. ఇంకో పక్క స్టెస్సీ వచ్చి వైట్ బేర్డ్ కోసం చూస్తూ ఉంటుంది. బట్ ఎక్కడ కనిపించాడు. ఇంకో పక్క మెరీన్ షిప్లో డ్రాగన్ ఒక మెరీన్ హాస్టేజ్గా తీసుకొని ఒడ్డు మీద ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయండి, దానివల్ల ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వాళ్ళని కూడా ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్తాడు. ఇంకో పక్క గబాన్ రైలు ఎక్కడికి వెళ్తున్నా మమ్మల్ని ఫాలో అవ్వద్దు, గ్రూప్ని తీసుకొని ఇక్కడ నుంచి జర్నీని స్టార్ట్ చేయమని చెప్తాడు. ఇక వరల్డ్ గవర్నమెంట్ షిప్లో ఈ ఐలాండ్ అసలు లేనే లేదు, మీకు అర్థమైందని సాటర్న్ చెప్పి ఇక్కడ వెస్ట్ బ్లూలో రికార్డ్స్ అన్నింటినీ ఉంచుకునేది GP11 అండ్ CP16 అని చెప్తాడు. ఇక్కడ G11 అంటే మెరీన్ బేస్డ్ లొకేషన్. ఈ లొకేషన్ వచ్చి హజిమారి ఐలాండ్లో ఎండ్ ఆఫ్ ప్యారడైజ్లో ఉంటుంది. దీన్ని రన్ చేసేది ఎవరంటే వైస్ అడ్మిరల్ సోజో. బట్ CP0 అని ల్యాండ్ ఆఫ్ ఆల్ అలాగే డ్రస్రోస్ ఆర్క్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే CP9ని కూడా వాటర్ 7లో ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ CP16ని ఎప్పుడు కూడా ఇంట్రొడ్యూస్ చేయలేదు. అలాగే వాళ్ళ పోర్ట్స్ కూడా మనకు తెలియదు. ఇక చాప్టర్లోకి వస్తే ఇక్కడ గడ్వేల్లో జరిగిన వాడిని సీక్రెట్గా ఆ ప్లేస్లో ఉంచుతారు. ఎవరైతే మరీన్స్
ఈ హ్యూమన్ హార్ట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళని మోరియన్స్గా రిమూవ్ చేసి గాడ్ వ్యాలీలో జరిగిన ఇన్సిడెంట్లో కొంత ఇన్ఫర్మేషన్ని మాత్రమే రికార్డ్ చేసుకుంటారు. అలాగే గాడ్ వ్యాలీ ఎక్కడ ఉంది, దాని సైజు, పాపులేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా ఎరేజ్ చేస్తాడు. ఈ రోజు వరకు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ కూడా తెలియదు. ఇక ఫైట్లోకి వస్తే రాజర్ గార్బ్తో ఆ బ్లాక్ మాస్టర్ ఉంది కదా, దానికి గవర్నమెంట్కి లింక్ ఉంది, ఇది చాలా అన్యాయం అని అంటాడు. దానికి గార్బ్ ఈ విషయంలో నేను కూడా నీ వైపే అని చెప్తాడు. ఒకవేళ నావీ నుంచి క్విట్ అయితే మా క్రూలో జాయిన్ అవ్వచ్చు అని అంటాడు. దానికి గార్బ్ అలా ఎప్పటికీ జరగదు, నేను నావీ నుంచి క్విట్ అయితే మరీన్స్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని అంటాడు. ఇక రాజర్ పైకి లేసి ఆర్నమెంట్ ఆకేతో డెవిల్ ఫ్రూట్ అబిలిటీస్ని కౌంటర్ అటాక్ చేయొచ్చు, బట్ నేను కాంగ్రాసాకిని యూజ్ చేసి అటాక్ చేశాను, నాకు తెలిసి ఖచ్చితంగా నా అటాక్స్ తన మీద వర్క్ అయి ఉంటాయని చెప్తాడు. బట్ గార్బ్ వచ్చి ఒకవేళ తను కూడా కాంగ్రాసాకిని యూజ్ చేసి నీ అటాక్స్ని బ్లాక్ చేశాడేమో, దానివల్ల ఇద్దరి అటాక్స్ క్యాన్సిల్ అవ్వచ్చని అంటాడు. దానికి రాజర్ ఒకవేళ మనం ఓవర్కమ్ చేయకపోతే ఈ పెయిన్ ఇలానే ఉంటుంది, మన కంటిన్యూగా తన అటాక్స్ ఇలానే తీసుకుంటే మనం ఖచ్చితంగా ఓడిపోతాం, ఇలానే ఉంటే ఈ బ్యాటిల్లో మాస్టర్స్తో మనం ఈక్వల్గా ఫైట్ చేయలేమని చెప్తాడు. దానికి గార్బ్ నెక్స్ట్ మన కాంకరాసాకిని యూజ్ చేసేటప్పుడు మనం మొత్తం స్ట్రెంత్ని యూజ్ చేయాలి, ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందని ఆందోళన పడకు, అలా అనుకుంటే మనం నెక్స్ట్ సర్వే కాలేమని చెప్తాడు. ఇక గార్బ్ లేచి రాక్స్తో నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, అలాగే నీకు ఏమైందో కూడా నాకు తెలియదు, బట్ ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు, నీ ఫ్రస్ట్రేషన్ని ఫీల్ అవుతానని చెప్తాడు. దాంతో రాజర్ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడు. అది గార్బ్ చూసి ఇది ఏడ్చడానికి టైం కాదు యూ ఈడియట్ అని లూఫీలాగా గార్బ్ ఇన్ఫినిటీ ఎక్స్ప్లోజన్తో మల్టిపుల్ పంచెస్ని త్రో చేస్తాడు. అలాగే రాజర్ ఫ్లేంగా టెక్నిక్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి రాక్స్ మీద అటాక్ చేసి ఇంజురీ చేస్తారు. ఇక టెక్స్ట్ని చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ని బయటికి రాకుండా చూసుకోవడానికి వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేశారు. అయితే రాక్స్లోని వదిలేయడం వల్ల ఈ ఎరాని డిస్టెబిలైజ్ చేసి వాళ్ళ లెగ్స్తో వరల్డ్ని సేక్ చేశారని ఉంటుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో రాక్స్ని డిఫీట్ చేయడము, రాక్స్ పైరేట్స్ వరల్డ్ని ఎలా సెక్ చేస్తారో చూపిస్తారు. ఇక కొన్ని చాప్టర్స్తో మనం ఎల్బాకి వచ్చేస్తాం గైస్. నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉంటుంది. సో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై.